పాకిస్తాన్లో భారీ పేలుడు సంభవించింది. ఇస్లామాబాద్ హైకోర్టు సమీపంలో కారు పేలింది. 5గురు మృతి చెందారు. మరొక 30 మందికి గాయాలయ్యాయి. కోర్టు కాంప్లెక్స్ పార్కింగ్లో ఉన్న కారులో పేలుడు సంభవించింది. గాయపడ్డ వారిలో లాయర్లు, సామాన్య పౌరులు ఉన్నారు. చాలా దూరం పేలుడు శబ్దం వినిపించింది. కోర్టు కాంప్లెక్స్ మూసివేశారు. ఇస్లామాబాద్లో హై అలర్ట్ కొనసాగుతుంది. అత్యంత భయానకంగా ప్రమాద దృశ్యాలున్నాయి. ఢిల్లీ పేలుడు జరిగి 24 గంటలు కూడా గడవక ముందే పాకిస్తాన్లో భారీ బ్లాస్ట్ చోటు చేసుకుంది. పాకిస్తాన్లో చోటు చేసుకున్న భారీ పేలుడుకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. డిస్టర్బింగ్ విజువల్స్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ హైకోర్టు సమీపంలో చోటు చేసుకున్న భారీ పేలుడుకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఇస్లామాబాద్ జిల్లా కోర్టు వెలుపల కారు పేలి 5గురు మృతి చెందారు. వాహనం లోపల గ్యాస్ సిలిండర్ పేలుండొచ్చని స్థానిక మీడియా నివేదికలు చెప్తున్నాయి. అయితే పోలీసులు దానిపై ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇస్లామాబాద్లోని స్థానిక కోర్టు వెలుపల మంగళవారం మధ్యాహ్నం జరిగిన పేలుడులో కనీసం 5గురు మరణించగా 11 మంది గాయపడ్డారు. పేలుడుకు గల కారణాలు వెంటనే తెలియరాలేదు. వాహనం లోపల గ్యాస్ సిలిండర్ పేలుండొచ్చని స్థానిక మీడియా నివేదికలు అయితే చెప్తున్నాయి. అయితే పేలుడు జరిగిన కోర్టు ప్రాంగణం సాధారణంగా విచారణలకు హాజరయ్యేందుకు వచ్చే సందర్శకులతో సందడిగా ఉంటుందని తెలుస్తోంది. ఇక మరోవైపు ఆఫ్ఘన్కు సరిహద్దు సమీపంలోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో వానా నగరంలోని ఆర్మీ ఆధ్వర్యంలోని కళాశాలలోని క్యాడెట్లను బందీలుగా తీసుకెళ్లేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని పాకిస్తాన్ దళాలు విఫలం చేసిన తర్వాత ఒకరోజు తర్వాత ఇస్లామాబాద్లో ఈ పేలుడు సంభవించింది. ఒక ఆత్మాహుతి కారు బాంబర్, మరొక 5గురు పాకిస్తానీ తాలిబాన్ ఉగ్రవాదులు రాత్రిపూట ఈ సదుపాయాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు. ఇక మరోవైపు ఈ క్యాడెట్ల విడిపించేందుకు బందీలుగా తీసుకుపోయిన క్యాడెట్లను విడిపించేందుకు పాకిస్తాన్ దళాలు ఉగ్రవాదులతో ఫైట్ చేసినట్టే తర్వాత ఇది జరగడం. అక్కడ ఈ పేలుడుకు కారణం ఎవరనే దానిపై ప్రస్తుతం లోతుగా దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు పాకిస్తాన్లో కారు బాంబు పేలుడు చోటు చేసుకోవడంతో 5గురు మృతి చెందిన ఘటన ఒకసారిగా కలకలం రేపింది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. కోర్టు ఆవరణలో ఈ పేలుడు సంభవించింది. అయితే ఈ పేలుడుకు కారణం ఎవరు, పేలుడు ఎలా సంభవించింది అనే దానిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి అక్కడ పేలుడు దృశ్యాలు చూద్దాం. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటు చేసుకున్న భారీ పేలుడు తర్వాత మంగళవారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో మరొక ఘోర ఘటన చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ కోర్టు కాంప్లెక్స్ సమీపంలో కారు పేలుడు సంభవించి 5గురు మృతి చెందారు. మరొక 25 మంది వరకు గాయపడ్డారు. మధ్యాహ్నం 12:30కు ఈ విస్ఫోటనం జరిగినట్టు తెలుస్తోంది. ఆ సమయానికి కోర్టు కాంప్లెక్స్ పరిసరాలు రద్దీగా ఉండడంతో అక్కడున్న న్యాయవాదులు, ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొన్నాయి. స్థానిక పోలీసులు, రక్షణ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని ఆసుపత్రి తరలించారు. ఘటనకు సంబంధించిన దర్యాప్తు ప్రారంభమైందని అధికారులు చెప్తున్నారు. ఇక నిన్న ఢిల్లీలో జరిగిన పేలుడు సంబంధించి ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రమూలాలన్నట్టుగా కొన్ని ఆధారాలు దొరుకుతున్నాయి. ఢిల్లీలో జరిగిన పేలుడు దరిమిలా భారత్ నుంచి ప్రతీకార దాడులుంటాయనే అనుమానం, భయంతో పాకిస్తాన్ వణికిపోతుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ వైమానిక దళం రాజస్థాన్ సరిహద్దుల్లో వైమానిక దళ గస్తీని ప్రారంభించినట్టుగా కొన్ని వార్తా కథనాలు కూడా వస్తున్నాయి. పాకిస్తాన్లోని త్రివిధ దళాధిపతులు అత్యవసర సమావేశం నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధాని షబాజ్ షరీఫ్ కూడా సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు ఇక అధికారులతో సమావేశం నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఎర్రకోట వెలుపల జరిగిన కారు బాంబు పేలుడు తర్వాత పాకిస్తాన్ పూర్తిగా అప్రమత్తమైంది. ఏదైనా భారత్ నుంచి దాడి జరిగితే తక్షణం ప్రతీకారం తీర్చుకునేందుకు అక్కడి వ్యవస్థలను పాకిస్తాన్ యాక్టివ్ చేసినట్టుగా తెలుస్తోంది. భారత్ నుంచి ముందస్తు దాడి లేదా ఇతర సైనిక చర్యను ఊహించి పాక్ ఈ తరహా నిఘా కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తం మీద భారత్లో ఎర్రకోట పేలుడు తర్వాత పాకిస్తాన్లో పేలుడు సంభవించింది. ఇది నిన్న
భారత్లో పేలుడు సంభవిస్తే ఇవాళ పాకిస్తాన్లో పేలుడు సంభవించింది. భారత్లో పేలుళ్లకు కుట్రలు చేస్తున్నారు, స్పాన్సర్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు, ప్రాయోజిత తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ డబ్బులు ఇస్తూ ఇక్కడ స్లీపర్ సెల్స్ను ఏర్పాటు చేసి భారత్లో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలకు మీకు తలదన్నే విధంగా మీకు కూడా డ్యామేజ్ జరుగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడైతే భారత్లో ఇలాంటి స్పాన్సర్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారో అక్కడ కూడా ప్రతీకారం బదులు తీర్చుకుంటున్నట్టుగా ప్రస్తుతం ఆ ఘటనలు కనబడుతున్నాయి. కానీ ఆ ప్రతీకారం, ఆ బదులు ఎవరు తీర్చుకుంటున్నారనేది మాత్రం ఇప్పుడు అదొక ప్రశ్నార్థకంగా మారుతుంది. బహుశా ఈ పేర్లు చూస్తే ఇది అలాంటివేనా అనే సందేహం కలగక మానదు. మనం దీన్ని క్లెయిమ్ చేయలేం, కానీ ఇవి అలాంటివేనా అనే సందేహం కలగక మానదు. ఎందుకంటే పాకిస్తాన్ కనుక ఖచ్చితంగా అలాంటి చర్యలకు పూనుకుంటే ఇక పాకిస్తాన్కు బుద్ధి చెప్పే పనిలో అలాంటి ప్రతీకార దాడులు తప్పవనే సంకేతాలా అన్నట్టుగా అనిపిస్తోంది బహుశా ఈ పేలుళ్ళు చూస్తే కనుక. ప్రస్తుతం పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ కోర్టు దగ్గర జరిగిన పేలుళ్ళలో 5 చనిపోయారు, మరొక 25 మంది పైగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. కోర్టు కాంప్లెక్స్ పార్కింగ్లో ఉన్న కారులో ఈ పేలుడు సంభవించినట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద పాకిస్తాన్లో జరిగిన పేలుళ్ళలో దాదాపు 5 మందికి పైగా చనిపోయారు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఢిల్లీ పేలుళ్ళ తర్వాత పాకిస్తాన్ పేలుళ్ళతో ఒక్కసారిగా అక్కడ కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఢిల్లీ సమీపంలో చోటు చేసుకున్న భారీ పేలుడు తర్వాత ఇస్లామాబాద్లో ఈ పేలుళ్ళు చోటు చేసుకోవడం ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. మీరు చూస్తున్న దృశ్యాలు ఇస్లామాబాద్లోని కోర్టు వెలుపల చోటు చేసుకున్న దృశ్యాలు. బహుశా దెబ్బకు దెబ్బ అన్న మాదిరిగా పరిస్థితులు తయారవుతున్నాయా? గతంలో పాకిస్తాన్ ముష్కరులు భారత్లో చేస్తున్న అరాచకాలకు, అల్లకల్లోలకు భారత్ సమాధానం ధీటైన రీతిలో ఇవ్వలేక కాస్త శాంతి, సహనం, ఓర్పు వహించేది. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు, దానికి తగ్గట్టుగా దెబ్బకు దెబ్బ అన్నట్టుగా తయారవుతుందా అనే సందేహాలు కూడా కలగక మానదు. ఢిల్లీ పేలుల తర్వాత నెక్స్ట్ డే తర్వాతి రోజే పాకిస్తాన్లో అక్కడ కూడా క్యాపిటల్ సిటీలో పేలుడు సంభవించడం అనేది ఇప్పుడు కొంత ఆలోచించే విధంగా కనిపిస్తుంది, కొంత చర్చకు దారితీస్తుంది. మొత్తం మీద పాకిస్తాన్లో కూడా ఈ పేలులతో అక్కడి పౌరులు 5 మరణించారు, 10ల సంఖ్యలో గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ కూడా పేలుల కారణం ఎవరనే అంశంపై దర్యాప్తు జరుగుతుంది. అయితే అక్కడ పాకిస్తాన్ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, అలాగే ఇంకా ఇతర తీవ్రవాద సంస్థలతో అక్కడ వాళ్ళు కూడా పోరాటాలు చేస్తున్నారు. అక్కడ తీవ్రవాద సంస్థలు కూడా వాళ్ళని టార్గెట్ చేస్తున్నాయి. బహుశా మొన్న కిడ్నాప్ గురయ్యారు, బందీలుగా కొంతమంది పాకిస్తానీ పౌరులు లేదా విద్యార్థులు బందీలుగా గురయ్యారు. సో ఆ క్రమంలోనే ఈ సంఘటన జరిగిందా, మరి ఏం జరిగింది అనేది ఇంకా తెలియాల్సింది. మొత్తం మీద పాకిస్తాన్లో కూడా బాంబు పేలుతో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారుతుంది.